విమాన ప్రమాదం కుట్రే అనడానికి మరికొన్ని ఆధారాలు బయటపడుతున్నాయి. ఏదైతే ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదంలో ఇంధన సరఫరా స్విచ్ల్ని ఆఫ్ చేసినట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా కథనం ప్రొజెక్ట్ చేయడం. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి ఫీడ్బ్యాక్స్ రావట్లేదు, వాస్తవాలు తెలియట్లేదు. వాళ్ళ దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ నడుస్తోంది. అమెరికా అధికారుల అంచనాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. విమానంలోని GE సంస్థకు చెందిన 2 జెట్ ఇంజన్లు సక్రమంగానే పనిచేస్తున్నాయట. ఆ రిపోర్టు ప్రకారం ఇంధనం సరఫరా చేసే స్విచ్లు ఆఫ్ అయి ఉన్నాయి. ఇది అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో టేకాఫ్ అయిన వెంటనే హఠాత్తుగా విమానం థ్రస్ట్ని కోల్పోయింది. అంటే ముందుకు కోల్పోయి ఉండొచ్చు అని పేర్కొంటుంది. సాధారణ విమాన ఇంజన్లు స్టార్ట్ చేయడం లేదా షట్ డౌన్ చేయడానికి కొన్ని అత్యవసర సందర్భాల్లో రీసెట్ కోసం వాడుతుంటారు. విమానం గాల్లోకి ఎగిరే సమయంలో స్విచ్లు సాధారణంగానే ఉన్నట్టు వాల్ స్ట్రీట్ చెబుతోంది. అవి ఎలా ఆఫ్ అవుతాయనే విషయాన్ని నిపుణులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. వీటిని ఉద్దేశపూర్వకంగా ఆపారా, తిరిగి ఆన్ చేయడానికి ప్రయత్నించారా అనే అంశాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. స్విచ్లు ఆఫ్ అయితే మాత్రం ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఎందుకు యాక్టివేట్ అయ్యింది అనేటటువంటి చెప్పే అవకాశం ఉంది. మరోవైపు భారత్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రస్తుతం దీని మీద ఇంకా దర్యాప్తు చేస్తుంది. ప్రాథమిక నివేదిక అతి త్వరలో విడుదల చేయ కావచ్చు. అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ప్రస్తుతం భారత దర్యాప్తుకు సహకారం అందిస్తుంది. అయితే భారత ప్రభుత్వం ఇతర దేశాలకి డేటాను షేర్ చేయడంలో అభిప్రాయాల భేదాలు ఉన్నాయంటూ వాల్ స్ట్రీట్ జర్నల్లో చెప్పుకొస్తున్నారు. అదే సందర్భంలో మరోవైపున భారత్కి ఈ దీంట్లో వచ్చేటప్పటికి అమెరికా అధికారులు ఆ పత్రికతో మాట్లాడుతూ విమానం మోడల్ లేదా GE ఇంజన్లతో దుర్ఘటన సంబంధం లేదని దర్యాప్తు సూచిస్తున్నట్టు చెప్తున్నారట. ఇప్పటివరకు FAA లేదా బోయింగ్ GEలు ఎటువంటి సర్వీస్ బులెటిన్ విడుదల చేయలేదు. మరోవైపు వైమానిక రంగానికి సంబంధించినటువంటి పత్రిక ది ఎయిర్ కరెంట్ కూడా ఈ ప్రమాద దర్యాప్తు మొత్తం ఇంధన కంట్రోల్ స్విచ్లు చుట్టూతోనే తిరుగుతోందని చెప్తోంది. దర్యాప్తుకు ముందుకు సాగే కొద్దీ కొత్త సమాచారత అంచనాల అభిప్రాయాలు ఏం మేరకు మారుతాయో చూడాలి. ఖచ్చితంగా కుట్రగానే కనబడుతుంది ఇందులో.